గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్కు స్వాగతం. నిఫ్టీ 7250 లెవెల్ సమీపంలో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఇవాళ ప్రారంభం నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవుతున్నాయి. జూన్ సిరీస్ మొదటి రోజు ట్రేడింగ్ రేంజ్ బౌండ్గా నిస్తేజంగా కొనసాగుతుంది. అండ్ లార్జ్ క్యాప్స్ రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవుతుంటే మిడ్ క్యాప్స్ కొంత అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇవి రెండు లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. ఇండెక్స్ పరంగా చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 0.8% నష్టపోయింది. నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 7244 దగ్గర ఉంది. సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్న ఇండిసెస్. అండ్ పవర్ స్టాక్స్లో కొంత స్టీమ్ కనిపిస్తుంది ఇవాళ. అలాగే ఫార్మా స్టాక్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. 1.59% పెరిగింది ఫార్మా ఇండెక్స్. మీడియా ఇండెక్స్ కూడా మోస్ట్లీ నెట్వర్క్ 18, టీవీ 18 స్టాక్స్ పుణ్యం అని మీడియా ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ స్టాక్స్లో చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ అత్యధికంగా 4.2% పెరిగింది. తర్వాత ప్లేస్లో ఓఎన్జీసీ, సిప్లా, ఎన్టీపీసీ, డిఎల్ఎఫ్. సో డిఫెన్సివ్స్దే ఇవాల్టి ట్రేడింగ్లో అగ్రస్థానం. సో డిఫెన్సివ్ స్టాక్స్లో లాభాలు కనిపిస్తుంటే బ్యాంక్స్ అండ్ ఇతర సిక్లికల్స్ హెచ్డిఎఫ్సి 2.5% నష్టంతో టాప్ లూజర్గా ఉంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.8% నష్టపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.6%, ఏసీసీ, టాటా మోటార్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో Q4 జీడీపీ డేటా ఇవాళ వెలువడనుంది. బహుశా ట్రేడింగ్ అవర్స్ తర్వాత వెలువడుతుంది. అలాగే ఎల్ఎన్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా రిజల్ట్స్ Q4 నెంబర్స్ కూడా ఇవాళ రాబోతున్నాయి. ఎస్ బ్యాంక్ క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ 5 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దీంతో ఈ స్టాక్ ఇన్ఫ్యాక్ట్ ఆఫర్ ప్రైస్ ఏదైతే ఉందో 530 to 550 ఈ ప్రైస్ రేంజ్ కంటే కూడా ఎక్కువగా 562 దగ్గర 2.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే జేఎండ్కే బ్యాంక్ ఇవాళ మిడ్ క్యాప్స్లో వన్ ఆఫ్ ది టాప్ లూజర్స్ 13% పైగా నష్టంతో ట్రేడ్ అవుతుంది. 2500 crores వర్త్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ను బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో మసిపూసి మారేడుకాయ చేసింది. ఈ ఎన్పిఎస్గా చూపించలేదు అన్న ఆరోపణలు వచ్చాయి మీడియాలో. దీంతో ఈ స్టాక్లో చాలా భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. అయితే మేనేజ్మెంట్ మాత్రం, జేఎండ్కే బ్యాంక్ మేనేజ్మెంట్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. సో స్టాక్ స్పెసిఫిక్గా ఉంది యాక్షన్. ఇండిసెస్ పరంగా రేంజ్ బౌండ్గా ఉంది. వీకెండ్ ఫ్యాక్టర్ కారణం కావచ్చు, లేదా ఇతరత్ర కొంత ప్రాఫిట్ టేకింగ్ కూడా కారణం కావచ్చు. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో రేంజ్ బౌండ్గా ఉంది ట్రేడింగ్. వీకెండ్ పొజిషన్స్ ఎవరు నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేసిన పరిస్థితి కనపట్లేదు. June 1 ఇవాళ జూన్ నెల సిరీస్కి సంబంధించి ఫస్ట్ డే కాబట్టి ఎటువంటి పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ సమయంలో? నా ఉద్దేశం అయితే మటుకు ఆల్రెడీ లాంగ్ పొజిషన్ ఉందంటే కనుక హైయర్ లెవెల్లో కొంచెం ప్రాఫిట్స్ తోటి కొంచెం లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ షార్ట్ కనుక ఎవరైనా తీసుకుంటే కనుక 7300 పైన స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం ముఖ్యం. నిన్న 7300 ఒక బ్రేక్అవుట్ డౌన్ కనిపించింది కాబట్టి ఒక మైనర్ పుల్ బ్యాక్ రికవరీ చూస్తున్నాము. సో బహుశా ఈ 2-3 రోజులు కూడా కన్సాలిడేషన్ దిశగానే వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ 7300 పైన కనుక అధిగమించి దానిపైన కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో అప్పుడు ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక మైనర్ కరెక్షనే. ఎందుకంటే కింద దిగువన 7200 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్గా మేజర్ బాటమ్ కూడా ఇదే. ఆ తర్వాత అది కూడా బ్రేక్ అయినప్పటికీ నెక్స్ట్ 7100 7000 దగ్గర అంటే ఇమ్మీడియట్గా జస్ట్ 100 పాయింట్స్లో మేజర్ ప్రతి లెవెల్లోనూ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సాలిడేషన్ తర్వాత రీబౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో షార్ట్ పొజిషన్ చాలా రిస్కీ. ఒకవేళ తీసుకుంటే కనుక 7300 పైన స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం మంచిది. ఏమాత్రం ఫర్దర్గా డిక్లైన్ చేస్తే మటుకు కవర్ చేసేయడం మంచిది. అలాగే లాంగ్ పొజిషన్స్ కూడా కొంచెం క్లోజ్ చేసుకొని న్యూట్రల్గా ఉంటే మంచిది. నెక్స్ట్ 2-3 రోజులు కన్సాలిడేషన్ తర్వాత అప్పుడు ఏ సెక్టర్ కొంచెం పాజిటివ్గా ఉందో చూసుకుని అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవడం మంచిది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్ట్గా 15000 కిందే ట్రేడ్ అవడంతో సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా వీక్ ఉంది. ఒకవేళ కనుక నెక్స్ట్ 2-3 డేస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కనుక 15000 పైన కనుక అధిగమిస్తే అప్పుడు సేఫ్గా లాంగ్ పొజిషన్ తీసుకొని మెయింటైన్ చేయొచ్చు. సో మార్కెట్ కొంచెం న్యూట్రల్ పొజిషన్లో ఉంది. బట్ ఓవరాల్గా పాజిటివ్ బయాస్గానే ఉంది. సో బుల్లిష్ సెంటిమెంట్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇవాళ జీడీపీ మీరు చెప్పినట్టు ఏమైనా కొంచెం పాజిటివ్గా ఉందంటే కనుక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. సో డిప్స్లో కొనుక్కోమని చెప్తూ ఉంటాం మనం. సో ఇటువంటి డిప్స్ ఏవైతే వస్తున్నాయో వీటిని ఎంతవరకు బయింగ్కి ఉపయోగించుకోవచ్చు? 2-3 ట్రాంచెస్గా కొనుక్కున్న వాళ్ళకి ఇది సరైన సమయమేనా? అంటే కొంచెం ఇప్పుడు వచ్చిన డిప్ కాకుండా మనకి నిన్న ఒక 100 పాయింట్స్ పడింది. కొంచెం ఇక్కడ నుంచి ఇంకొక 150 to 200 పాయింట్స్ పడినప్పుడు అంటే అరౌండ్ 7100 7000 రీబౌండ్ అయితే ఈ పడిన అవకాశాన్ని కూడా ఇన్వెస్టర్లు అంటే కోల్పోతారు. కానీ అయితే అంత ఫాస్ట్గా రీబౌండ్ అయ్యే అవకాశం అయితే నేనైతే అనుకోవటం లేదండి. ఎందుకంటే ఈ రోజు కూడా చూసాం మార్నింగ్ నుంచి స్టాక్స్ కొంత హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ అనేది రావడం చూసాము. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మనకి గత 2-3 రోజులుగా చెప్తున్నాము డిఫెన్స్ స్టాక్స్ మళ్ళీ
లాంగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాము. అట్లా అదేవిధంగా ఈరోజు చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ చాలా రోజుల తర్వాత 4% దాకా మనకి చూసాము. తర్వాత ఫ్యూచర్స్లో యాక్టివిటీ కూడా చూస్తే హిందుస్థాన్ అనే యూనిలివర్కి మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరగడం చూసాము. కాబట్టి డిఫెన్స్ వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏవైతే హైబీటా అనుకున్నాం మన బ్యాంకింగ్ స్టాక్స్లో మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 150-160 పాయింట్స్ దాకా మైనస్లో ఉంది. కాబట్టి ఇంత హరీబరీగా మార్కెట్ పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. కూల్గా కొంత ఒక 150-100 పాయింట్స్లో మనకి లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే లాస్ట్ కొన్ని రోజులుగా 1 మంత్ 1 మంత్ ర్యాలీ మిస్ అయ్యారు అనుకుంటున్నారో వాళ్ళ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఇటువంటి టైంలో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఓవరాల్ సైకిల్ అయితే లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్ ఉంది. ఇది నెక్స్ట్ 1.5 to 2 years కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే నెక్స్ట్ ఈ మంత్ మొత్తం జూన్ మంత్ కూడా కొంచెం కన్సాలిడేషన్ ధోరణి కొంచెం డౌన్ సైడ్ బైస్తో ఉండే అవకాశం ఉంది. మళ్ళీ మన జూలైలో మనకి బడ్జెట్ ఉంటుంది కాబట్టి అప్పటికి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 1 week 2 weeks మాత్రం కొంచెం సైడ్ వేస్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి కరెక్షన్స్లో మీరు అన్నట్టుగా డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం బై చేయమంటాను. ఒక 200 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ అయితే డ్యూ ఉండే అవకాశం కనబడుతుంది. దీంతోపాటు మార్కెట్ కూడా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఎఫ్ఐస్ మళ్ళీ కొంత బయింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అది 1-2 రోజులు చూసుకొని మనం కూడా అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కూడా అప్పుడు చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్స్ డౌన్ సైడ్ కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ లోయర్ లెవెల్లో బై చేయమని చెప్తానండి. రైల్వే స్టాక్స్ ఇవాళ లైమ్ లైట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్లోనే కాళింది రైల్ కావచ్చు, టెక్స్మాకే కావచ్చు, టిటాగర్ వ్యాగన్స్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా అప్పర్ సర్క్యూట్స్ దగ్గర ఫ్రీజ్ అయ్యాయి. రైల్వేస్లో ఎఫ్డిఐని అలౌ చేస్తారన్న వార్తలు కొంత, అలాగే డిఫెన్స్ సెక్టర్లో కూడా ఎఫ్డిఐని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అనుమతిస్తారన్న వార్తలు, ఇవన్నీ రైల్వే అండ్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో మనకు స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ కారణంగా చెప్పుకోవచ్చు. డోంట్ వెయిట్ ఫర్ స్టీప్ డిక్లైన్స్. ఇటువంటి చిన్న చిన్న డిక్లైన్స్ వచ్చిన ప్రతిసారి బయింగ్ వాడుకోండి. అండ్ ఒకసారి 200 పాయింట్లు రావాలి అంటే అది రాని సందర్భంలో చాలామంది ఇలాగే నష్టపోతూ వచ్చారు. ఇప్పటిదాకా అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళందరూ కూడా స్టీప్ డిక్లైన్స్ కోసం వెయిట్ చేసి అవి రాకపోతే నష్టపోయిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు. సో ప్రతి చిన్న డిక్లైన్ 2 to 3% డిక్లైన్స్ కూడా బయింగ్కి వాడుకోండి. అండ్ ప్రత్యేకించి సీక్లికల్స్ దే ఆర్ గోయింగ్ టు లీడ్ ది ర్యాలీస్ ఇన్ నెక్స్ట్ బుల్ రన్. సో ఎప్పుడైతే మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అవుతుందో బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ ఈ 4 సెక్టర్స్ సంబంధించిన స్టాక్సే లీడ్ చేస్తుంటాయి. ఇంకా పెన్షన్ అవసరాలు ప్రతి ఒక్కరికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ ఇది. సో ఓల్డ్ ఏజ్ని ఎలా అధిగమించాలి, ఓల్డ్ ఏజ్ సంబంధించిన సమస్యలను ఎలా అధిగమించాలన్న అంశానికి పెన్షన్కి సంబంధించి యంగ్ ఏజ్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటం ఒక్కటే శరణ్యం. అటువంటి పెన్షన్ ప్లాన్స్లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సింది న్యూ పెన్షన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ న్యూ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ స్కీమ్ సంబంధించిన వివరాలు మనకు అందించేందుకు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అండ్ paisaxpaisa.com ప్రమోటర్ హను ఎడ్లూరి ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. చాలా రోజులు గ్యాప్ తర్వాత వస్తున్నారు మీరు. అండ్ న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఎవరెవరికి అసలు అనువుగా ఉంటుంది, న్యూ పెన్షన్ స్కీమ్లో ఏ ఏజ్ నుంచి ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబుల్గా ఉంటారు, ఇటువంటి డీటెయిల్స్ చెప్పండి. బేసిక్గా 1993 వరకు కూడా ఈ ఎన్పిఎస్ స్కీమ్ అనేది అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్తోనే ఎంప్లాయీస్కి జరుగుతూ వచ్చింది. బట్ ప్రైవేట్ సెగ్మెంట్లో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ వచ్చాయో ఒక పెన్షన్ కోసం పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేటరీ అథారిటీని తీసుకొచ్చేసి ఎన్పిఎస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దీంట్లో ఇవాళ ప్రైవేట్ వర్క్ ఫోర్స్ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది అలా ఉండిపోవడంతో, అలాగే అట్ ద సేమ్ టైం చాలామంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కొనుక్కోవాలి లేకపోతే యాన్యుటీ కొనుక్కోవాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి అని చెప్పేసి అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటారు. బట్ దాంట్లో వచ్చేసేటప్పటికి లాంగ్ టర్మ్లో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ మాత్రమే దానికన్నా కూడా తక్కువ మాత్రమే వస్తూ ఉన్నాయి ఇన్సూరెన్స్ నుంచి వచ్చే యాన్యుటీస్లో. బట్ వెరాజ్ ఎన్పిఎస్ అనేది ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ కోసం నెక్స్ట్ 20 ఏళ్ళు నెక్స్ట్ 10 సంవత్సరాలు మీరు కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని మీరు రిటైర్ అయిన తర్వాత అంటే రిటైర్ అయ్యే 58 or 60 ఇయర్స్కి 20% అంటే 60% వరకు కూడా మీరు విత్డ్రా చేసుకొని 40% యాన్యుటీ కోసం తీసుకోవచ్చు. మొత్తం విత్డ్రా చేసుకోవడానికి వీలేదు, ఓన్లీ 60% మాత్రం వెనక్కి ఇస్తారు ఆ సమయంలో. అవునండి, అప్పుడు దాకా ఉన్న కార్పస్. అవును. దీంట్లో ఇంకొక ఏంటంటే మధ్యలో ఎప్పుడైనా కావాలి అంటే కనీసం 20% మాత్రమే మీకు రిటర్న్ ఇస్తారు. మధ్యలో విత్డ్రా చేసుకుంటాము అంటే రిమైనింగ్ అంతా కూడా 80% యాన్యుటీ కోసమే అలాంటి పెడతారు. అంటే 25 years ఏజ్లో ఒక వ్యక్తి ఎన్పిఎస్లో కనుక సభ్యుడిగా జాయిన్ అయితే
ఆయన రిటైర్ అయ్యే ఏజ్ ఏదైతే ఉందో 58 or 60 అప్పటి వరకు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. ఈలోగా మధ్యలో విత్డ్రా అవుతాను స్కీమ్లో నుంచి అంటే ఇవ్వరు 20% మాత్రమే ఇస్తారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మార్కెట్స్ ఎలా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, రిటర్న్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే స్టాక్ మార్కెట్స్ తోటి నేను దాని గురించి వరీ అవ్వాల్సిన పనిలే కస్టమర్. దాంట్లో వీళ్ళ వయసుతో పాటుగా పోర్ట్ఫోలియోని ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తూ పోతుంటుంది. వెల్ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ ఇది. అలాగే 50% ఆఫ్ ద మనీ గోస్ ఇంటూ డెట్ ప్రోడక్ట్స్లోకి వెళ్తుంది. రిమైనింగ్ దాన్ని ఈక్విటీ అలాగే కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్లోకి ఇన్వెస్ట్ చేస్తారండి. సో ఈ విధంగా ప్రోడక్ట్ని డిజైన్ చేయబడిన ప్రోడక్ట్ ఇది బాగా రెగ్యులేట్ చేస్తూ లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ తీసుకొచ్చే దానికోసం. ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి ఇందులో సభ్యులుగా చేరే వాళ్ళకి? ఎన్ని రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి? దీంట్లో 2 రకాలండి. టైర్ 1, టైర్ 2 అని 2 అకౌంట్స్ ఉంటాయి. బేసిక్గా 6,000 రూపాయలు సంవత్సరానికి, అంటే మినిమం 1,000 రూపాయల చొప్పున కట్టుకోవడం అనేది బేసిక్ అమౌంట్. లేదా సెకండ్ ఆప్షన్ వచ్చేసి మినిమం 500 రూపాయలతోటి కట్టుకోవచ్చు. సో కనీసం 6,000 రూపాయలతో సంవత్సరానికి ఇన్వెస్ట్ చేయాలి. సో దీంట్లో మళ్ళీ మీకు 80cc కింద మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా వస్తుంది. 1 lakh వరకు కూడా మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక దీన్ని ఎక్కడ కొనుక్కోవచ్చు, పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి ఇది కొన్ని PFRDA రెగ్యులేటెడ్ ప్లేసెస్ ఇచ్చింది, దాంట్లో కొనుక్కోవచ్చు. బ్యాంక్ బ్రాంచెస్ అలాగే కొన్ని సెక్యూరిటీస్, కొన్ని ఏదైతే ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయో కొన్ని ట్రేడింగ్ కంపెనీస్లో కూడా మనం తీసుకోవచ్చు. బ్రోకింగ్ కంపెనీస్లో కూడా. ఓకే అండి. సో ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు అలాగే మీకు NPSకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీ సందేహాలను మెయిల్ చేయండి. భాను ఎడ్లూరు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. చిన్న బ్రేక్ తీస్తున్నాం ఇప్పుడు.